ఈ వీడియోలో 10 ఇంట్రెస్టింగ్ అండ్ 1 బోనస్ ఫ్యాక్ట్ ఉంటుంది. నచ్చితే లైక్ కొట్టండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పక్షులు ఎగురుతాయి కానీ పాములు ఎగరడం ఎప్పుడైనా చూసారా? సౌత్ ఈస్ట్ ఏషియాలో కొన్ని స్నేక్స్ ఎగురుతాయి. వీటిని ఫ్లయింగ్ స్నేక్స్ అంటారు. ఇవి ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టు మీదకి గాల్లో స్లైడ్ అవుతూ వెళ్ళిపోతాయి. హైటెక్ పాములు అన్నమాట. ప్రపంచంలోని మనుషులందరినీ ఒక పక్క, చీమలన్నింటినీ ఒక పక్క తూకం వేస్తే దాదాపుగా 2 సమానంగా తూగుతాయి. కొన్ని లెక్కల ప్రకారం చీమల బరువే ఎక్కువ ఉండొచ్చు. మనం స్ట్రాబెర్రీని బెర్రీ అనుకుంటాం, కానీ బొటానికల్ సైన్స్ ప్రకారం అది బెర్రీ కాదు. కానీ అరటిపండు మాత్రం టెక్నికల్గా ఒక బెర్రీ కిందికే వస్తుంది. వినడానికి వెరైటీగా ఉంది కదా. స్పేస్లో వెల్డింగ్ అవసరం లేదు. స్పేస్లో 2 ఇనుప ముక్కలు ఒకదానికొకటి తగిలితే అవి వెల్డింగ్ చేయకుండానే అతుక్కపోతాయి. దీన్ని కోల్డ్ వెల్డింగ్ అంటారు. మన భూమి మీద గాలి ఉంటుంది కాబట్టి ఇక్కడ అలా అవ్వదు. వెనిస్ సిటీస్లో కార్లు ఉండవు తెలుసా? ఇటలీలోని వెనిస్ సిటీలో రోడ్లు ఉండవు, కేవలం కెనాల్స్ ఉంటాయి. అక్కడ జర్నీ చేయాలంటే పడవలే దిక్కు. ట్రాఫిక్ సిగ్నల్స్ గోల అస్సలే ఉండదు. మనం ఒకసారి నిద్రపోతే మనకు ఆకలిస్తుంది, మనం నిద్రలేస్తాం. కానీ ఒక నత్త తలుచుకుంటే ఏకంగా 3 సంవత్సరాల పాటు ఏమీ తినకుండా నిద్రపోగలదు. ఆవులకు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆవులకు కూడా మనలాగే ఫీలింగ్స్ ఉంటాయి. అవి తమ మందలోని ఒక ఆవుతో ఎక్కువ స్నేహం చేస్తాయి. ఒకవేళ ఆ స్నేహితురాలు దూరం అయితే అవి కూడా ఫీల్ అవుతాయట. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కామెంట్ చేయండి. మన ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబై విషయానికి వస్తే, ఇక్కడ రోజు లోకల్ ట్రైన్స్లో ప్రయాణించే జనం సంఖ్య ఇస్రాయెల్ దేశ జనాభా కంటే ఎక్కువ. అంటే ప్రతిరోజు ఒక దేశం మొత్తం రైలు ఎక్కి దిగుతుందన్నమాట. మనం జెల్లీఫిష్కి చావు ఉండదు అని విని ఉంటాం, కానీ అన్ని జెల్లీఫిష్లకు చావు ఉండదు అనేది అబద్ధం. టొరిటోప్సిస్ డొహిర్ని అనే ఒక రకమైన జెల్లీఫిష్ చనిపోదు. దానికి దెబ్బ తగిలినా లేదా ముసలిదైనా అది మళ్ళీ తన కణాలను వెనక్కి మార్చుకొని బేబీ స్టేజ్కి వెళ్ళిపోతుంది. దీన్నే ఇమ్మోర్టల్ జెల్లీఫిష్ అంటారు. ఎంత ఎండగా ఉన్నా సరే పక్షులకు మనలాగా చెమట పట్టదు. అవి తమ నోటి ద్వారా గాలిని పీల్చి వదులుతూ శరీరాన్ని చల్లబరుచుకుంటాయి. న్యాచురల్ ఏసీ సిస్టమ్ అన్నమాట. ఒక పెన్సిల్తో ఎన్ని కిలోమీటర్లు రాయొచ్చు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక సాధారణ పెన్సిల్తో మనం గీత గీస్తూ వెళ్తే సుమారు 56 కిలోమీటర్లు పొడవైన గీతను గీయొచ్చు, లేదా దాదాపు 45,000 పదాలు రాయొచ్చు. ఏ ఫ్యాక్ట్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ నుంచి సబ్స్క్రైబ్ చేయండి.